లగ్గమైన మరుసటి దినము. అమ్మ, మనం అనుకున్నట్టు లగ్నం ధూమ్ధాం చేసినాం. పెళ్లి కూతురు పంపితే తోలుకొని పోతాం. ఏంటిది? అది కాదమ్మా, లగ్గమైంది కదా, మీ బిడ్డను పంపితే తోలుకపోతాం అంటానా. ఏంది కట్న కారగలు అంటానవా? మా ఇత్తతి బిడ్డ ఈ పిల్లగాడు ఎందుకు ఇప్పుడే బీడీలు తాగుడు సురు చేసిండా ఏంది? ఏందే బాపు, నా మానమంత తిత్తాంది ఆడిపోరంగల ముందు. నువ్వు ఆగరా. అయ్యో అది కాదమ్మా, లగ్గమైంది కదా, మీ బిడ్డను పంపితే మా ఇంటికి తోలుకపోతాం. ఏంది మా పోరేని పంపిమంటానవా? గట్ల చెప్పు మరి. గట్లని చెప్పిందే ముసల్లానా, నీకే గిట్ల అర్థమైంది. ఏడికత్తది బిడ్డ, 3 పూటలు గట్ట పువ్వ పెట్టి కందితల కూర చేసి నా బిడ్డను బంగారములే వాడుకున్నా. ఇది గాడికి వచ్చేయం చేస్తుంది బిడ్డ. నీ కొడుకుని ఏడు వెళ్ళి ఇరుక ముంచుకో. అగో గదేందమ్మా గట్లన్నావు పుస్తకనా? అయినా లగ్గమైనాక మీ పోరి మా ఇంటికి వస్తుంది కానీ మా పొల్లని మీ ఇంటికి ఇల్లుట ముందుమంటున్నదేందమ్మా? అదేనా పద్ధతి? ఓహో గట్లనా? ఇయ్యాల రేపు అన్ని ఏడున్నాయి బిడ్డ. చల్లగా బతికితే చాలు. ఏడుంటుంది బిడ్డ, నువ్వు గీనే ఉండాలి, గీనే ఉండు. నేను గీడగలరికముండేంది? నేను గీడ దూకుతానా? నేనేంది, నా కథ ఏంది? అయ్యో అల్లుడా, గట్లంటవేంది? నిన్ను బంగారం అని చూసుకోమా? మాకు బర్రెలు లేవా, గొర్రెలు లేవా, మేకలు లేవా, కోళ్ళు లేవా, కోళ్ళు ఎరిగిన రెట్టలు లేవా? ఈయనే ఉండు అల్లుడు, ఈయనే ఉండు. ఏందే బాపు గిది? నేనుండా గీడ. ఏంటిది? నేను గీడ ఉండా అంటానత్త. నీ బిడ్డని పంపు, మాకు బస్సు టైం అవుతలేదు అనుకుంటానవా? ఏమోకో అల్లుడు, అత్తతోటే పరాశం చేస్తున్నావా? నిన్ను గమ్మతుగా చూసుకోమా బిడ్డ. మా బర్రెల పెండ అమ్ముతేనే పొల్లు పైసలు. అవి నీకేనాయే, నీ జీవులనేనాయే. ఏందే శుభలచ్చా, ఏం మాట్లాడవుగా? పిల్లగానికి ఏదైనా చెప్పవే. ఏం చెప్పనే, నీ అవ్వని నా మొగన్ని గిట్లనే బుదరకిచ్చి గీనే ఉంచుతివి. అరిగోస పెట్టి జాడిచితంతివి. ఇక నన్ను ఈయనే ఇడిసిపెట్టి పాయే. ఇక ఈ పిల్లగాడు ఎట్లా నెట్టుకత్తడో ఏమో. పాపం పాలు దాగే పోరడు. ఏమైందే? పిల్లగానికి ఏమన్నా చెప్పమంటే బిత్తిరిగా చూస్తాను, బిత్తిరి ముఖం దాని. చెప్తాననే అవ్వా. మావా మాకేం తక్కువైందే? మీ కొడుకు మా సొంత బర్రె లెక్క చూసుకుంటాం. ఏంటిది బర్రె లెక్కలు చూసుకుంటారా? చీచి బర్రె లెక్క కాదే మావా, మా బంగారం లెక్క చూసుకుంటామని చెప్తాన్నా. అదే మరి. ఏందే శుభలచ్చే, పిల్లగానితోటి బాగానే గుసగుస పెడతాన్నావు. పిల్లగాడు ఏమంటా అండే? నీ అల్లుల్ని బంగారం లెక్క చూసుకుంటామని చెప్తాననే అవ్వా. ఓహో, పిల్లగాన్ని బర్రె లెక్కలో చూసుకుంటామంటావా? అది కాదవ్వా, బంగారం లెక్క చూసుకుంటామంటన్నా. ఓహో, బంగారం లెక్కలో చూసుకుంటానంటావా? అవునల్లుడు, నేను బంగారం అని చూసుకుంటాం. నువ్వు పొద్దుగల లేసుడుతోటే నీ పెండ్లము వేడివేడి బర్రెపాల షాయి చేసిత్తది అల్లుడు. కుడికి లెక్కలో తాగుడే నీ పని. నీకు తలగోపుడు పెడితే నా చిన్న బిడ్డ పేన్లు చూస్తుంది అల్లుడు. పేన్లు అది చూస్తే దండిగమ్మ చూస్తుంది బిడ్డ.
రెక్కల ప్యాన్ కింద ఉంటే నా బిడ్డ వేడి వేడి అన్నం తినిపిస్తే నీ కాళ్ళు వస్తానా బిడ్డ? మళ్ళా రోజు పొద్దుగుకినాక నాటుకోడి పులుసు చుక్క ముక్క ధూమ్ధాం అల్లుడు ధూమ్ధాం ధూమ్ధాం. అబ్బానే బాపు నేను గీన్నే ఉంటానే బాపు గీన్నే ఉంటానని తెలిసి చెప్పే బాపు. అగో ఇదేందిరా ఇంతసేపు ఏమో నేను ఇక్కడ ఉంటానా నేనేంది నా కథ ఏంది అన్నావు కదరా ఇప్పుడేమో ఇక్కడనే ఉంటానన్న పడుతుందేంద్రు. నువ్వేమంటావని గా ముచ్చట ఊరికే అన్ననే బాపు. అదంతా తుచ్ మూడోసారి ముత్యం. ఏమైందే బాపు జల్ చెప్పవే బాపు. అసలే పొద్దెక్కింది మళ్ళీ సుక్క ముక్క పోతుంది నీ అవ్వాలి. అరే నీ కక్కుర్తి పాడుగాను నీ పీనిష్ ముఖంలో మనువయ్య గా సుక్క ముక్క కాసి పడతావు రచ్చి. గా సుక్క ముక్కని కాదురా మా అత్త ఏమేం చెప్పిందో జర యాదికి తెచ్చుకోరా. అవును అల్లుడు నిన్ను బంగారం చూసుకుంటావు. నువ్వు పొద్దుగల లేసుడితోటే నీ పెండ్లము వేడివేడి బర్రెపాల షాయి చేసిద్దారు అల్లుడు. కుడికి లెక్కలో తాగుడే నీ పని. నీకు తలగొగుడు పెడితే నా చిన్న బిడ్డ పేరు చూస్తుంది అల్లుడు పేరు. అది చూస్తే దండిగమ్మ చూస్తుంది బిడ్డ. నువ్వు రెక్కల ప్యాన్ కింద ఉంటే నా బిడ్డ వేడివేడి అన్నం తినిపిస్తే నీ కాళ్ళు వస్తానా బిడ్డ? మళ్ళా రోజు పొద్దులోకినాక నాటుకోడి పులుసు చుక్క ముక్క ధూమ్ధాం అల్లుడు ధూమ్ధాం ధూమ్ధాం. అగో గైని సుఖాలు ఏడ దొరుకుతాయిరా? గా పొద్దుగాలనే బర్రెపాల సాయ తాగుడు, గా వేడి వేడి అన్నం ముద్దలు తినుడు, మా అత్త నా కాళ్ళొత్తుడు, గా పేర్లు చూసు. అసలే నా బోడగుల్లా దొంగ పేర్లు బాగున్నాయిరా. మా అబ్బాయిని చూడంటే అస్సలు చూడదురా. గందుకే మా కర్రె మర్దలతో కిట్టుక్ అని పెళ్లి చూపించుకుంటారా. ఏమోరో గాళ్ళు ఎవ్వరా మీద నాకు తేడా కొడుతుంది కానీ. నువ్వు ఆగరా, నువ్వు మెయ్యవు నన్ను మెయ్యని ఎవరా? ఇక్కడ ఏమైనా తేడైతే ఎవరనుకుంటానవరా? కోమర్చన్ పులిరా పులి. ఏం చూస్తానవే బాపు, నేను గీనే ఉంటానని చెప్పే బాపు. అరే అది కాదురా ఈయన ఇలుటం ఉంటే చూసే 10 మంది ఏమనుకుంటారు బిడ్డ. నడు ఇంటికి పోదాం నడు. ఇంకా 10 మందితో నాకు అవసరం లేదే బాపు. ఇప్పుడు ఇంటికి వస్తే నా పిల్లం ముందు అవ్వ నా ఇజ్జత్ మానం తీసి మొత్తం కుప్ప పెడుతుంది. ఏం పని చేస్తలేవురా అని. అవ్వ సంగతి నీకు తెలియదానే? అవ్వకు పూనకమైతే ఎట్లుంటుందో జర యాదికి తెచ్చుకోయే బాపు. అరే నా కొడుక నీ సోపతి గారితో తిరుగుడు బంద్ చేయరా. పత్తిలో పత్తి గలువు గడ్డి కుప్పలెత్తాయి ఇంత మంది. అరే నా కొడుక నీ పీక తీసుకుతారా. ఎట్లుందే బాపు అవ్వ పూనకం గమ్మతుందా? అవును రో నువ్వు ఆడికత్తే మీ అవ్వని భరించుడు చాలా కష్టమే రో. గందుకే గిన్నె ఉంటానే బాపు. నువ్వుగా అప్పుడప్పుడు రాయే గా మాపటిలా సుక్క ముక్క సపరించుకుంటా తిందాం ఇద్దరం కలిసి. ఎంతసేపు అయ్యా మీ తండ్రి కొడుకుల ముచ్చట? మా బర్లచ్చే ఏళ్ళైంది, ఏదో ఒకటి జల్దిగా చెప్పుండి. సరేనమ్మా మీరు అంతగానో అడుగుతుండ్రు కాబట్టి మా పిల్లగాన్ని ఈయనే ఉంచిపోతాము. జర భద్రంగా చూసుకోండి. ఆగు మావా, నీ కొడుకుని ఎట్లా చూసుకోవాలో నాకు ఆ మాత్రం తెలియదా ఏంది? నీ కర్రె ముఖానికి నేను కావాల్సి వచ్చిందా? చూపిస్తా నేనంటే ఏందో. ఇప్పుడే మొదలైంది అసలైన. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టుండ్రి. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయ్యో అవ్వ అట్లా కాదే, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పే నీ అవ్వ. ఏదో ఒకటి చేసుకోండి బిడ్డ, ఏదైతే